కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఉక్కు చేతుల్లో. రచన శ్రీ బొడ్డ కూర్మారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన 45 మంది కథకుల కథా సంపుటం కథాలోగిలిలో ప్రచురితమైంది. శ్రీ బొడ్డ కూర్మారావు 1959వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా భిన్నాళ మదనాపురం గ్రామంలో జన్మించారు. వీరు ఐటీఐలో ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. వివిధ పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. కొన్ని కథా సంకలనాలలో వీరి కథలు చోటు చేసుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం నిప్పుల వర్షంలో నడుస్తున్నట్టుగా ఉంది. పాదాలు మంటలు పుడుతున్నాయి. వీధిలో నిర్మానుష్యం, నిశ్శబ్దం రాజ్యం వేలుతున్నాయి. రాముడు ఇరువైపులా చూస్తూ ఎత్తెత్తి అడుగులేస్తూ నడుస్తున్నాడు. ఇళ్లల్లో ఏ ఇంటి తలుపులు తెరిచిలేవు. దూరంగా ఓ చెప్పు కనిపించింది. మహదానందపడుతూ వెళ్ళాడు. చెప్పు చాలా పెద్దది, బాగా అరిగిపోయింది. పట్టి తెగి తెగని స్థితిలో ఉంది. కనీసం ఓ కాలునైనా ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చుననే ఆశతో చెప్పు తొడుక్కున్నాడు. చెప్పు వేసుకున్న కాలును ఈడుస్తూ మరో కాలు భూమికి అంటనట్టు వేస్తూ మొల నుంచి జారిపోతున్న నిక్కర పైకి లాగుతూ నడుస్తున్నాడు. రాముడితో ఈగలు జుమ్మంటూ ఎగురుతూ నిక్కర వెనుక భాగాన వాలుతున్నాయి. అప్పుడే భోజనం చేసి భుక్తాయాసం తీర్చుకునేందుకు ఉపక్రమిస్తున్న ఇంటి యజమానులకు కొరడా దెబ్బలాగా భర్తల భోజనాలు అయిన తర్వాత తీరిగ్గా వంటగదిలో అన్నం పెట్టుకుంటున్న గృహిణుల చెవులు చిల్లులు పడేటట్టుగా కేకలేస్తున్నాడు రాముడు. అమ్మా అన్నం తల్లి, అమ్మా అన్నం తల్లి. కాంతి లేని కళ్లతో అడుగడిక్కి అడుగుతూ ఏ తలుపైనా చప్పుడవుతుందేమోనని చుట్టూ చూస్తూ నీడ దొరికిన చోట నిల్చొని పదే పదే పిలుస్తూ వీధి చివరి వరకు వెళ్ళాడు. చివరింటి నుండి ఏ బాబూ అన్న పిలుపు ఆశను చిగురించింది. 1000 వోల్టుల విద్యుత్ కాంతిని తెచ్చుకున్న కాళ్లతో పరుగును వెళ్లి లొత్తలు పడ్డ సత్తుపళ్ళని చూపించాడు. ధర్మం కట్టుకుంది ధర్మతల్లి. అబ్బా మాంసం! ఎన్నాళ్లకు మాంసం కూరతో అన్నం దొరికింది అనుకున్నాడు. తలుపులు వేసుకుని ఆమె వెళ్ళిపోయిన వెంటనే పళ్ళెం ముక్కు దగ్గర పెట్టాడు. కొంచెం పుల్లవాసన కొట్టింది. రాత్రి మాంసం కావాలి, పోనీలే పారేకుండా పడేసింది. పుల్ల మాంసం కాక మంచి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? అదే చాలు అనుకుని పళ్ళెంలోని అన్నాన్ని ఓ మారు చూసుకున్నాడు. కడుపులో ప్రేవులు కళ్ళు విప్పి చూసినట్టుగా అయింది. నోరు ఊరింది. కూర్చుని తినడానికి నీడపట్టు నీటి పట్టు చూస్తూ వెతుకుతున్నాడు. మాంసం కలుపుకుని అన్నం తిని 3 ఏళ్లయింది. కళ్ళ నిండా నీరు కార్చుకున్నాడు. నీరు నిండిన కళ్లతో ఏమీ చూడలేకపోయాడు. మనసు లోతుల్లో మూగ బాధ. అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ పెట్టిన మాంసం గుర్తుకొచ్చింది. ఆ రోజు రాముడు కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎప్పటికీ మర్చిపోలేని రోజు. అమ్మోరికి మొక్కు తీర్చిన రోజు. సూది మన మోపడానికి సందు లేకుండా చిన్నమ్మోరు ఒళ్ళంతా తొడిగేసింది. పొక్కులు కళ్ళలో కూడా ప్రాకేశాయి. ఒక కంటిలో పువ్వేసింది. రెండో కంటికి కూడా సోకుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఓ కన్ను చూపు పూర్తిగా పోయింది. సులకనైతే జోడుకోళ్లు కోసి సంబరం చేస్తానని అమ్మ అమ్మోరికి మొక్కుకుంది. రోజు వేపాకు గుండా గుగ్గిలం ధూపం వేసేది. అమ్మ దండం అమ్మోరు చూసినట్టే పొక్కులు మెల్లమెల్లగా తగ్గాయి. మచ్చలు మాత్రం పోలేదు. అనుకున్నట్టుగానే అమ్మ సంబరం జరిపించింది. సంబరం గుంపంతా చేశారు. సొంత ఊరు వదిలి వచ్చిన దగ్గర నుండి వాళ్ళు ఏ పండుగ చేసుకోలేదు. అందరూ కలిసి ఆనందంగా చేసుకున్న మొదటి పండగ అదే. అందరూ కలిపితే ఓ 25 కుటుంబాలు అవుతారు. వాళ్ళంతా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వారే కానీ ఒక్కసారిగా ఒకే ఊరు నుంచి రాలేదు. సీతాలు గంగయ్య వాళ్ళ ఒక్కగానొక బిడ్డ అయిన 10 ఏళ్ల రాముడిని తీసుకుని వచ్చారు. వాళ్ళ ఊరు విడిచి వచ్చినప్పుడు రాముడికి ఎంతో సరదాగా ఉండేది. కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు ఎవరికైనా ఆనందమే మరి. అందున చిన్నతనం. ఏ బాధ బందీ తెలియని రోజులు. రైలు ఎక్కడం అదే మొదటిసారి. అదో వింత. 40 ఏళ్ల గంగయ్యకి రైలు ఎక్కడం మొదటిసారే. బండి ఎప్పుడొస్తుందో తెలియదు. ఏ బండి ఎటుపోతుందో తెలియదు.
ఒక పూట ముందుగా స్టేషన్కి వచ్చేశారు. వాళ్ళని వీళ్ళని అడిగి ఏ బండి ఎక్కాలో తెలుసుకున్నారు. స్టేషన్లో వీళ్ల వైపు చాలామంది వింతగా చూస్తున్నారు. ఎవరో చెబితే గంగయ్య టికెట్లు తీసుకున్నాడు. మామూలుగా బస్సులలో లాగే బండిలోనే టికెట్లు ఇస్తారని వాళ్ళంతా అనుకున్నారు. టికెట్లు తీసుకున్న దగ్గర నుంచి ఆతృత ఎక్కువై బండి వచ్చే వైపే చూస్తున్నారు. ప్లాట్ఫారం రద్దీ అయింది. ప్లాట్ఫారంలో మేఘాలు ముసురుకున్నట్లు దట్టమైన నల్లటి పొగ అల్లేసింది. కర్ణకఠోరమైన శబ్దం చేస్తూ వచ్చింది బండి. ఇంజిన్ చూసి సీతాలతో సహా మిగిలిన ఆడవాళ్లు చెవులు మూసుకున్నారు. రాముడు గంగయ్యని గట్టిగా వాటేసుకున్నాడు. పైనుండి పొగ, కింద నుండి తెల్లని ఆవిరి విడిచిపెట్టడంతో రాముడు భరించలేక ఉక్కిరిబిక్కిరైనాడు. ఆవిరి కళ్ళని కప్పేసింది. గంగయ్య కొంత ఆశ్చర్యం నుండి తేరుకుని మూట ముళ్ళు సరిచూసుకుని అందర్నీ కూడగట్టి ఆదరా బాదరాగా ప్రతి పెట్టెను ఎక్కేందుకు ప్రయత్నించాడు. బండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరిగేశాడు. ఏ పెట్టెలోకి వెళ్దామన్నా ఫస్ట్ క్లాస్ అని, రిజర్వేషన్ అని, ఖాళీ లేదని తిరగొట్టేశారు. ఇక లాభం లేదని బండి కదిలే వేళకు జనాన్ని తోసుకుంటూ ఎక్కేశారు. సామానుతో ఎక్కేసరికి బాగా చికాకైపోయారు. వాళ్ళు ఎక్కేసరికి పెట్టంతా చికాకైపోయింది. వాళ్ల వేషం, భాషలు చూసి నాజుగ్గా ఉన్నోళ్లు నవ్వుకున్నారు. కొంతమంది ముక్కులు మూసుకున్నారు. మెల్లగా సీటు సంపాదించాడు గంగయ్య. గంగయ్య వెనుకను ఇరుక్కుని కూర్చున్నాడు రాముడు. బండి కదిలింది. లయబద్ధమైన శబ్దం రాముడికి విచిత్రంగా తోచింది. రాముడి మనసు ఎంతో ఉల్లాసంగా, ఉద్వేగంతో నిండిపోయింది. సీతాలు దిగులుగా ఉంది. అందరి ముఖాల్లోనూ విషాదం తొంగి చూస్తోంది. సీతాలు వాళ్ల ఊరి వైపుకి తిరిగి దండం పెట్టింది, పుట్టి పెరిగిన మట్టికి కృతజ్ఞతగా. బండి జోరందుకుంది. రాముడు కిటికీ వైపు చూస్తున్నాడు. కిటికీ అవతల దృశ్యాలు రాముడికి వింతగా కనిపిస్తున్నాయి. చెట్లు, గట్లు కనిపించేవన్నీ నడుస్తున్నట్టుగా ఉన్నాయి. కిటికీ దగ్గర సీట్లో పర్వతంలా ఒక ఆయన మఠం వేసుకుని పుస్తకం చదువుకుంటున్నాడు. ఆ పర్వతం రాముడికి అడ్డుగా ఉంది. అతను అటు ఇటు కదులుతూ ఉంటే కిటికీకి అడ్డు తొలగుతోంది. అడ్డు లేనప్పుడు నిశ్చింతగా ప్రకృతిని తిలకిస్తూ ఆయనకు అనుగుణంగా రాముడు కూడా తల తిప్పుతూ తంటాలు పడి చూస్తున్నాడు. ఇంతమంది కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు గంగయ్యకు ఎదురుగా కూర్చున్నాయన. గంగయ్య చెప్పాడు. ఏమీ ఊర్లో పనులు దొరకవా, పట్నం వెళ్ళిపోతున్నారు అని మళ్ళీ అడిగాడు. పనులుంటే ఉన్నూ రోజులు ఎందుకు వెళ్ళిపోతాం బావు అని కంటనీరు పెట్టుకుంది సీతాలు. కాలక్షేపానికో లేక నిజంగా తెలుసుకోవాలనో కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలు వాళ్ల జీవితాలకు సంబంధించినవి. జవాబులు చెబుతున్నారే కానీ వాళ్ల మనసులో వశం తప్పుతున్నాయి, గొంతులు జీరబోతున్నాయి. మొదట వాళ్ళంతా వాళ్ళ ఊరు పెద్ద రైతుల దగ్గర పనిచేసుకుని బతికేవారు. ఒక్కొక్క రైతు దగ్గర 5-6 ఉండేవాళ్లు. వాళ్ళు ఉన్నప్పటికీ పనుల ఒత్తిడి ఉన్నప్పుడు రోజు కూలీలను పెట్టుకునేవారు. ఆడవాళ్లు రోజు కూలీలు చేస్తూ మగవాళ్లు జీతంకి ఉంటూ జీవితాలు గడుపుకునేవాళ్లు. ఎప్పుడైతే ట్రాక్టర్లు, మోటార్లు, మిగిలిన ఆధునిక యంత్రాలు వచ్చాయో వీళ్ళు చేయాల్సిన పనులు అతి తక్కువ కాలంలో యంత్రాలు చేయటంతో పెద్ద రైతులకు వీళ్ళ అవసరం తగ్గిపోయింది. దాంతో కొంతమందిని పనిలోంచి తీసేశారు. యంత్రాలు వస్తే సులువుగా పని చేసుకోవచ్చు, కష్టపడటం తగ్గుతుందని వాళ్ళంతా అనుకున్నారు. కానీ వాళ్ళు సుఖపడలేదు సరికదా, వాళ్లకు ఉపాధే కరువైపోయింది. యజమానులకే సుఖము, లాభము చేకూరింది. వీళ్ల పొట్టలు మళ్లీ లొత్తలు పడ్డాయి. ఏదైనా పొలం కౌలుకి తీసుకున్నారంటే వ్యవసాయం చేయటం అంత సులువు కాదు. బండి, పోతులు, నాగలి, నక్కు, పలుగు, పార కావాలి. పొలంకి పిండి, గుండా వెయ్యాలి. వాటికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది? పెట్టుబడికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినా అవసరానికి ఉపయోగపడవవి. పంట పూర్తయిన తర్వాత కొంత శాతం కోతతో చేతికి అందుతాయి. ఎవరి కాళ్ళలో పట్టి పెట్టుబడి పెడితే, ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే, పంట చేతికొస్తే పెట్టుబడి కొంత, కౌలుదారుడికి కొంత పోతే మిగిలింది గొల్లే. సెక్కో ముక్కో ఉన్న వాళ్ళకి మాత్రమే కౌలు లాభసాటిగా ఉంటుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి లాభం లేదు. కౌలు తీసుకుని చేతులు కాల్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే పట్నం వెళ్ళిపోతున్నారు. బతకనేం బాపు, మరి మా ఊర్లంటా బతకనేము అంటూ గంగయ్య చెప్పిన సమాధానాలకు ఆయనలో మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటికి గంగయ్య మరి సమాధానం చెప్పలేడని వాళ్ల ముఖాల్లో కనిపించిన బాధను చూసి అని జాలిగా ముఖం పెట్టాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు గంగయ్య గుండె చప్పుళ్లే సమాధానాలైనందుకు గంగయ్య గుండెలో ఏదో కదిలినట్టయింది. బాధ, అనిర్వచనీయమైన వ్యధ. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రకృతి అందాల్ని చూసి చూసి బరువెక్కని కళ్లతో బండి ఉయ్యల్లో నిద్రపోయాడు రాముడు.
ఈడు తొంగుండిపోనాడే అంటూ రావుణ్ణి ఎత్తుకుని బెర్త్ పైన పడుకోబెట్టాడు గంగయ్య. రావుడు లేచేసరికి విశాఖపట్నం వచ్చేశారు. ముందుగా వెళ్లి ఉన్న వాళ్ళ బంధువు బైరిగాడి సాయంతో కాంట్రాక్టర్ దగ్గర పనిలో చేరిపోయారు. ఎక్కడ ఏ పని చెయ్యాలో, ఎక్కడ వాళ్ళు ఉండాలో చూపించాడు కాంట్రాక్టర్. అదొక విశాలమైన ప్రాంతం. ఎన్నో పొలాలు, ఎత్తుపల్లాలు, గట్లు, చెట్లు, రాళ్లు, రప్పలతో ఉంది. రాముడికి ఆ ప్రాంతం మనసులో తెలియని అనుభూతి కలిగించింది. ఓ 4-5 రోజులు ఓ పెద్ద చెట్టు కింద ఉన్నారు. చెట్టు కిందనే పొయ్యిలు వెలిగించారు, ఊయళ్లు కట్టారు. వాళ్లకు ఓ 10 అడుగుల దూరంలో వాళ్లలాంటి గుంపే గుడిసెలు వేసుకున్నారు. వాళ్లకంటే ముందుగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన లేబరు. ఆ లేబర్ సాయంతో వాళ్లకి దగ్గరలోనే వీళ్లు కూడా కమ్మలతో గుడిసెలు కట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళు ఎంతో ఐకమత్యంగా ఉండేవారు. రాముడెప్పుడూ వాళ్ల పిల్లలతోనూ ఆడుకునేవాడు. ఒక్కొక్కసారి దొంగాట ఆడుకుంటూ దూరంగా వెళ్లిపోయేవారు. గంగయ్య వాళ్ళు పనిచేసే స్థలం దగ్గరకు కూడా వెళ్లిపోయేవారు. రాముడు మిగిలిన పిల్లల్ని చూసి గంగయ్య గాబరపడి, ఇక్కడ ఆకండి బావు, శానా ప్రమాదం అని చెప్పి పంపించేసేవాడు. వాళ్ళు పనిచేసే చోటుకి వెళ్లేటప్పుడు రాముడికి భయం వేసేది. ఎప్పుడూ చూడని యంత్రాలు చూసి గుండెలు జోరుగా కొట్టుకునేవి, ఒళ్ళు జలధరించేది. ఎటు చూసినా ఎర్రమట్టి ఎగురుతూ ఉండేది. మనుషులు మట్టిని కప్పుకున్నట్టుగా ఉండేవాళ్లు. స్టీల్ ప్లాంట్ స్థలం చదును చేసే పనది. 6 అడుగుల పొడుగున మన్ను తోసుకుని వస్తూ ఉండేవి భూతాల్లా బుల్డోజర్లు. కిర్రమంటూ క్రేన్లు, రాకాసుల్లా రిక్లైమర్లు గజిబిజిగా తిరుగుతూ ఉండేవి. ఎక్కడ ఏంటి జరుగుతోందో తెలిసేది కాదు. ఎక్కడ ఎవరు పనిచేస్తున్నారో కనిపించేది కాదు. ఎక్కడికక్కడ కరెంటు తీగలు వేళ్లాడేవి. సాలిగూడుల్లా అల్లుకుని ఉండేవి. దేంట్లో కరెంటు ఉందో లేదో తెలిసేది కాదు. అన్ని తీగలు ఒకేలా కనిపించేవి. చూడటానికి భయోత్పాతం కలిగేది. ఏదో వింత లోకాన్ని చూస్తున్నట్టుగా ఉండేది రాముడికి. వెళ్ళిన వారం రోజులు రాముడు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి రాముడికి విరోచనాలు పట్టుకున్నాయి. రాముడికే కాదు, గంగయ్యకి, సీతాలకి ఒకరికి పోతే ఒకరికి వరుసగా దగ్గులు, జ్వరాలతో బాధపడ్డారు. పట్నంలో సుఖపడదామనుకున్న వాళ్ల కలలు ఒక్కొక్కటిగా కరిగిపోసాగాయి. పల్లెలో ఇచ్చిన కూలి కంటే ఎక్కువలాగే కనిపించేది, కానీ కర్పూరంలా కరిగిపోయేది. గంగయ్యకు 10 రూపాయలు, సీతాలకు 8 రూపాయలు ఇచ్చేవారు. కూలీ తీసుకొచ్చేటప్పుడు వాళ్ల ముఖాలు ఉదయించిన సూర్యుడిలా వెలుగుతూ ఉండేవి. మరుసటి రోజుకి మబ్బు పట్టిన సూర్యునిలా తయారయ్యేవి. నీకెంత చెప్పినా వినిపించుకోవు. ఆ సుట్ట ఖర్చు, తాగుడు తగ్గిస్తే ఆడి మందులకు వస్తాయి. రేపటికి బియ్యం కొనాలా, బియ్యానికే రోజుకి 8 రూపాయలు అవుతున్నాయి. ఇంకా పప్పు, వర్ర, వంట సమురు ఏటి కొంతాము? ఇక్కడ ప్రతీదీ కొట్టుకెళ్ళి కొనుక్కోవడమే కదా, ప్రతీదీ పైసలే కదా అని బాధపడేది. సీతాలు బాధపడుతూ ఉంటే రాముడికి ఇప్పుడిప్పుడే బాధపడుతోంది. పైసల విలువ అర్థమవుతోంది. ఏనుగుల్లా ఉన్నోళ్లు పీనుగుల్లా తయారయ్యారు. పేదరికం పుండుపైనే రోగాల కారం. ఒకటి పోతే ఒకటి పీడిస్తూనే ఉన్నాయి ఆ గుంపుని. రాముడికి మసూచి ప్రారంభమైంది. రాముణ్ణి చూసి గుంపంతా ఆందోళన చెందారు. గుంపులో ఒకరిద్దరు పిల్లలకు కూడా నూకల్లా కనిపించడంతో అందరూ అమ్మోరికి మొక్కుకున్నారు. మసూచి తగ్గగానే ఆనందంగా మాంసాలు, సారాలు తిని తాగి పండుగ చేసుకున్నారు. రాముడు చాలా ఆనందించాడు. అమ్మ ఎప్పుడూ వండనంత బాగా ఆ రోజు కోడి మాంసం వండిందని అనుకుని కొన్నాళ్లుగా ఏమీ తినకపోవడంతో ఆ రోజు తృప్తిగా తిని హాయిగా నిద్రపోయాడు. రాముడు ఇంకా లేవలేదు. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాముడు కోసం కొంచెం పకాలన్నం, రాత్రి మాంసం ఉంచి పనిలోకి వెళ్ళిపోయింది సీతాలు. రాముడు లేచేసరికి జనమంతా రాముడు గుడిసె ముందు మూగున్నారు. ఏం జరిగిందో రాముడికి తెలియదు. శవాలు మాత్రం ఇంటి ముందున్నాయి. రాముడికి మతిపోయింది. తల మొద్దుబారిపోయింది. శిలాప్రతిభలా ఉండిపోయాడు. చనిపోవడం అంటే ఏమిటో రాముడికి స్పష్టంగా తెలీదు. సిమెంట్ బస్తాల లోడును దింపేందుకు లోడున్న లారీలో గంగయ్య, సీతాలు మరికొంతమంది కూలీలు వెళ్తున్నారు. పైన కరెంటు తీగలు విచ్చలవిడిగా ఉన్నాయి. తాత్కాలికంగా కరెంటు లైన్లు వేస్తున్నారు. తీగలు లారీకి తగిలి తగలనట్టుగా ఉన్నాయి. అక్కడక్కడ తగులుతూ ఉంటే గంగయ్య ఎండుకర్రతో తీగల్ని ఎత్తి పట్టుకుని లారీ వెళ్లేందుకు వీలు కల్పిస్తున్నాడు. ఒక దగ్గర ఓ తీగ బాగా వాలిపోయింది. బాగా ఊగులాడుతోంది. కర్రతో ఆ తీగని ఎత్తి పట్టుకున్నాడు గంగయ్య. లారీ ఇంజిన్ వెళ్లగానే కర్ర నుండి తీగ జారిపోయింది. తీగ కూలీలిపోయి పడింది. గంగయ్య పైన పడగానే విలవేలా తన్నుకున్నాడు. పక్కనే సీతాలుంది. సీతాలకు కూడా తగిలింది. ఇద్దరూ అక్కడికక్కడే లారీపైనే ప్రాణాలు వదిలేశారు. మరో ఇద్దరికి చర్మం కమిలిపోయింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. బైరిగాడు జరిగింది చెబుతూ ఉంటే రాముడి చెవుల్లో పడింది. కానీ రాముడికి సరిగా అర్థం కాలేదు. అమ్మా నాన్నల శవాలు చూసి, చుట్టూ ఉన్న జనాన్ని చూసి బోరుని ఏడ్చాడు. ఎంతోమంది ఓదార్చారు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబారిపోయాయి. గుంపంతా ఓ రోజు పని ఆపేశారు.
వాళ్ళ అదృష్టం బాగులేదు. వాళ్ళకి ఈ రోజుతో నూకలు చెల్లిపోయాయి. లేకపోతే అంతమందిలో వీళ్ళకే తగిలి చనిపోవాలా? మంచి వాళ్ళనే దేవుడు వేగం తీసుకుపోతాడు. మనం ఏంటి చేయగలం? పోయినోళ్ళతో మనం పోలేము. శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా చావదు. మీరు పని మానేసి పస్తులుంటే లాభం ఏంటి? రండి, పనిలోకి పదండి. రావుణ్ణి నేను చూసుకుంటాను. వాడి విషయం నాకు వదిలేయండి అంటూ రావుణ్ణి తలని విరి సానుభూతి కురిపించాడు కాంట్రాక్టరు. కాంట్రాక్టర్ చెప్పింది నిజమని అక్కడ వాళ్ళందరికీ అనిపించింది. ఆయనకి ఎవరూ ఎదురు చెప్పలేకపోయారు. కేసులు పోస్ట్ మార్టంలు లేకుండానే శవాల్ని దహనం చేయించాడు కాంట్రాక్టరు. రోజులు జరిగిపోతున్నాయి. రావుణ్ణి ఒకరు రోజులు జరిగిపోతున్నాయి. రోజులు జరిగిపోతున్నాయి. రాముణ్ణి రోజుకొకరు ఆదుకుంటున్నారు. ఎందరు ఎంత చేస్తున్నా రాముడిలో సంతోషం లేదు. మునుపట్ల పిల్లలతో ఆడుకోవటం లేదు. నిస్సత్తువుగా, దీనంగా, దిగులుగా శూన్యంలోకి చూస్తూ కూర్చునేవాడు. రాముణ్ణి చూస్తూ ఉంటే గుంపులోని వాళ్లకు కడుపు తరుక్కుపోయేది. 10-15 రోజులు అమ్మా నాన్నలను మరిపించేలా పెంచారు. ఎంత చేసినా కొరత తీర్చలేరు కదా. రోజురోజుకి రాముడు వాళ్లకు భారం అయినాడు. పొట్టపట్టుకు తిరిగే వాళ్లకు వాళ్ళకి వాళ్లే భారం అయినప్పుడు రాముడు భారం కావటం వింత కాదు. అందరూ కలిసి రాముడు గూర్చి కాంట్రాక్టర్ని అడిగారు. రాముడిని పనిలో కుదుర్చుకోవాలని, లేకుంటే నష్టపరిహారం చెల్లిస్తే మాలో ఒక రాముడి బాధ్యత తీసుకుంటామని ప్రాధేయపడ్డారు. నా చేతుల్లో ఏమీ లేదు, నేను పెద్ద కాంట్రాక్టర్ బాబుని అడగాలి అని జవాబు చెప్పాడు చిన్న కాంట్రాక్టరు. నష్టపరిహారం ఇవ్వటానికి పెద్ద ఆయన ఒప్పుకోలేదు. చావులన్నిటికీ నష్టపరిహారాలు ఇచ్చుకుంటూ పోతే మనకు మిగిలేది మట్టే. పైగా వాళ్ళు పని చేసినప్పుడు తిన్నగా ఉండరు, తాగి పనిలోకి వస్తారు. దానికి మనం ఏం చేస్తాం? తప్పు వాళ్ళదే అన్నట్టు మాట్లాడాడు. నష్టపరిహారం ఇవ్వడానికి వీళ్ళేమి ఫ్యాక్టరీ పని వల్ల ఏంటి? రోజు కూలీలు, వీళ్ళకి నష్టపరిహారం ఏంటి? అలాంటి అలవాట్లు చేయకండి అని కోప్పడ్డాడు పెద్ద కాంట్రాక్టరు. కళ్ళతుడుపు ఆఫీస్ బాయ్గా వేసుకున్నారు. అది 3 నాళ్లు ముచ్చటగానే మిగిలిపోయింది. కాంట్రాక్ట్ మారగానే గుంపంతా ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. పనివాళ్లంతా రావుణ్ణి తీసుకెళ్దాం అని పట్టుపట్టారు. వాడొట్టి గుడ్డి వెధవ, ఆడిని మీరు వెనకేసుకు రాకండి, మీ బతుకులు మీరు చూసుకోండి. మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఆడికి చెప్పి ఏదో పనిలో ఇక్కడే కుదుర్చుతాను, ఆయన ఇక్కడే వదిలేసి మీరు బయలుదేరండి చెప్పాడు కాంట్రాక్టరు. కాంట్రాక్టర్ కోపం మాటలు కొంత భయపడి సరే అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఏడ్చాడు. నేను వచ్చేస్తాను అని మారాన్ చేశాడు. వాళ్ళంతా రాముడికి నచ్చచెప్పి కాంట్రాక్టర్తో చెప్పారు. కాంట్రాక్టర్ చీటీ ఇచ్చి వీళ్ళని కలు అని కొన్ని పేర్లు చెప్పి మెల్లగా రాముడిని తప్పించాడు. ఆ చీటీ పట్టుకుని కాళ్ళు అరిగిపోయేలా రాముడు చీటీలో పేర్లున్న వాళ్ళందరి చుట్టూ తిరిగాడు. చీపో గుడ్డి వెధవా, నీవేం చేస్తావు అని చిక్కాగ్గా కసురుకొని తరిమేశారు. అప్పటి నుండి 3 ఏళ్లుగా వీధుల్లోనే బ్రతికాడు, బ్రతుకుతున్నాడు. తన పరిస్థితికి, నిస్సహాయతకు కళ్ళనీరు పెట్టుకుంటాడు. ఈ స్థితికి కారకులెవరో రాముడికి తెలియదు. తనకు నీడనిస్తున్న చెట్టును ఎవరు నరికేశారో తెలీదు. చిగురుస్తున్న జీవితాన్ని ఏ ఉక్కు చేతులు చిదిమేశాయో తెలియదు. కళ్ళు తుడుచుకుంటూ మరోసారి మాంసం వైపు చూశాడు. వీధిలో ఉన్న బోరింగ్ దగ్గరికి వెళ్లి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఎండ మరీ పెరిగిపోయినట్టుగా ఉంది. తలపైన కొన్ని నీళ్లు జల్లుకుని కొంత సేద తీరాడు. వీధి చివరిలో రోడ్డు కవతల మురికి కాలువ గట్టున ఉన్న చెట్టు కనిపించింది. చెట్టు నీడలో హాయిగా తినొచ్చని కాళ్ళు ఈడుస్తూ వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. రోడ్లమ్మట వెళ్తున్న వాళ్ళు ఓ క్షణం ఆగి కాలువ వైపు ఓమారు చూస్తున్నారు. కారుల్లో, జీపుల్లో, స్కూటర్లలో వెళ్లేవారు కూడా వేగాన్ని తగ్గించి కాలువ వైపు ఓమారు చూసి వెళ్తున్నారు. దాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారే కాని ఆ ఎండలో ఎవరూ నిల్చోలేకపోతున్నారు. రాముడు చూశాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఎవరో అమ్మాయి కాలు ఒడ్డున పడుంది. ఒళ్ళంతా బురద, బట్టలు పూర్తిగా తడిసి ముద్దై ఉన్నాయి. ఆమె మీదుగా ఎన్నో రకాల కంపు పదార్థాలు కొట్టుకుపోతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. చూసిన వాళ్లు శవమనే ఉద్దేశంతో కాబోలు వెళ్ళిపోతున్నారు. కొంచెం దగ్గరికి వెళ్లి కళ్ళు విదిలించి చూశాడు రాముడు. ఆ అమ్మాయి బతికే ఉందనుకున్నాడు. కడుపు కాలుతున్నా, ఎండ తరుముతున్నా అక్కడ నుండి కాలు కదలటం లేదు రాముడికి. ఎవరో పాపం అనుకున్నాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. చేతిలోని పళ్ళెం చెట్టు మొదట పెట్టి కాలువలో దిగాడు. ఏమండి, కొంచెం సాయం పట్టండి, అలా బోరింగ్ దగ్గరికి తీసుకెళ్దుమా అని వెళ్తున్న ఎవరినో అడిగాడు. ఓమారు కాలువ వైపు, మట్టిలా పడున్న మనిషి వైపు, రాముడి వైపు చూసి వాళ్ళు వేసుకున్న తెల్లబట్టల వైపు చూసుకుని రాముడు పిలుపు విని విననట్టు వెళ్ళిపోయారు. రాముడే కష్టపడి లేవదీశాడు. అమ్మాయి కదిలింది. కడుపు నుయ్యిలో ఉంది. కళ్ళు మూతలు పడున్నాయి. 12 ఏళ్లు ఉంటాయి. లంగా ఓణి వేసుకుంది. ఊపిరి భారంగా తీసింది. అతి కష్టం మీద నడిపిస్తూ బోరింగ్ దగ్గరికి తీసుకెళ్లాడు, ఓ చేత్తో నిక్కర పైకి లాక్కుంటూ. బోరింగ్లోంచి నీళ్లు తోడి పోశాడు. ఆ అమ్మాయి కళ్ళు విప్పి చూసింది. కాసిన నీళ్లు తాగి ఆకలి అంది. తొడిగిన చెప్పును విసిరికొట్టి పరుగును వెళ్లి తన గిన్నెలో అన్నం తెచ్చాడు.
ఒక్కొక్క ముద్ద పెట్టాడు. ఆమె తృప్తిగా తింది. ఆమె తింటున్నప్పుడు తన కడుపు నిండినట్టుగా రాముడు గుటకలు మింగాడు. గిన్నెలో అన్నం అంతా తింది. నీళ్లు త్రాగింది. కొంచెం తెలివి తెచ్చుకుంది. రావుణ్ణి ఆప్యాయత నిండిన కళ్ళతో చూసింది. రావుణ్ణి పోల్చుకుంది. రాముడు చేయి అందించి నిల్చోపెట్టాడు. తడిగా ఉన్న బట్టలు సర్దుకుంది. ఇద్దరూ కలిసి మెల్లగా వీధిలో నడిచారు. ఆమె తన కథ చెప్పింది. ఒక్కొక్కరికి ఒక కథ ఉంటుంది. కానీ రాముడి కథలాగే ఉంది ఆమె చెప్పిన కథ. అంతా విన్న తర్వాత రాముడికి గుర్తొచ్చింది. ఇదివరకు వాళ్ళ గుంపు ప్రక్కనే వేరే చోటు నుండి వచ్చిన మరో గుంపు కాంట్రాక్ట్ లేబర్లోని సూరయ్య కూతురు మంగయ్య ఈమె అని తెలిసి రాముడు ఆశ్చర్యపోయాడు. సూరయ్యను క్రేన్ ఎట్లా ఎత్తిపడేసిందో, రక్తం పడుగులో సూరయ్య ఎట్లా ప్రాణాలు వదిలాడో చెప్పింది. ఒళ్ళు జల్లుమంది రాముడికి. ఏకాకై ఆకలి భరించలేక నీరసంతో కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కాలువలో పడిన మంగితో 3 ఏళ్ల క్రితం ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి రాముడికి. అప్పుడు వాళ్ళకు ప్రపంచం తెలీదు. ఇప్పుడు వాళ్ళు ప్రపంచం తెలుసుకుంటున్నారు. చేతులు కలిపి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ మోయలేని ఆలోచనలతో నడుస్తున్నారు. మీరింతవరకు ఉక్కు చేతుల్లో కథ విన్నారు. రచన శ్రీ బొడ్ల కూర్మారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి